డిసైడ్ నా మీద ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళి వచ్చిరనుకో, అక్కడ ఉన్న వాళ్ళు ఫైర్ చేస్తే వీళ్ళని తీసుకొని ఇంకో రూట్లో పోవాలి. ఇంకో రూట్లో పోతే అక్కడ ఫైర్ జరిగితే అక్కడ మనం ఎదుర్కోవాలి. అట్లా అన్ని రూట్లు తెలిసిన వాళ్ళను, సీనియర్ వాళ్ళను, హుషారు వాళ్ళనే పెడతాను. అందరు మీరు హుషారు ఎక్కువ అంటే నేనని కాదు, అట్లా ఈ ఒక తట్టు అది ఎక్కడైనా ఇప్పుడు ఇక లేదంటే నా గురించి చెప్పుకున్నాడు కాదు. ప్రొటెక్షన్ టీంలో మీరు చాలా మందికి తీసుకొచ్చారు కదా, సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ వాళ్ళని. ఆ విధంగా తీసుకొచ్చిన వాళ్ళు మీకు బాగా గుర్తున్న వ్యక్తుల పేరు చెప్పండి. నల్లాదిరెడ్డి అన్న వచ్చు మొదటికి, నిమ్మలూరు భాస్కర్ రావు కూడా వచ్చింది, మూరలి, శీలం నరేష్, వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు కేంద్ర కమిటీ సభ్యులు కదా. ఎక్కడికి వచ్చేవారు? నిజామాబాద్కా? మా దగ్గరికి ఆవిడ అన్ని తిరిగేదేనే, వాళ్ళు చెప్పుకుండా పోవాలి కదా, క్లాసులు చెప్పుకుంటా. అంటే మీ దగ్గర అంటే ఎక్కడికి వచ్చేవారు? భీమగల్కా? ఈ అన్ని ఏరియాలకు వచ్చేది. మీరున్న ఏరియా ఎప్పుడు? మేమున్న అన్ని ఏరియాలో పనిచేసిన నేను భీమగల్ చేసిన. అన్న వాళ్ళని ఎలాగే మనం తీసుకురావడం అనేది, వాళ్ళు ఎలాగ ఇండికేషన్ ఇస్తారు? ఇప్పుడు ఎక్కడో నిజామాబాద్ లారీ దిగారు అనుకుందాం, ఏపీటీ ఎలాగ? అది మాకు చెప్పరు. ఏపీటీ ఉంటుంది కదా? ఉంటుంది, కానీ అది చెప్పరు మనకు. వాళ్ళ రావడంతో అలా ఇప్పుడు ఒక మనిషి అక్కడ ఉన్నాడు, అటే ఉంచుతారు అన్నట్టు. సెంటర్ ఎవరన్నా వస్తే అటే ఉండమనంటే అటే ఉంటారు అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు అన్నట్టు. ఈయననే అటు పోతాడు, వెళ్ళిపోతాడు, ఆడికి వెళ్ళి అటు ఉంటుంది. ఇవన్నీ మనకు సీక్రెట్ విషయాలు ఎవరు అలాకుంటారు అన్నట్టు. అంటే మీరు భీమగల్లో బాధ్యత తీసుకున్నారు కదా, కానీ పార్టీ ప్రజలకు ఏం చేసింది? ఇవన్నీ మేము చాలా చేసినాం కదా. ఇప్పుడు ఈ సారా పోరాటం చేసినాం, తునికాకు పోరాటం చేసినాం, తర్వాత భూ పోరాటం చేసినాం, ఇవన్నీ చేసినాం. మంచి మంచి గిరిజనులకు ఈ ఫారెస్ట్ భూమి కూడా కొట్టించినాం. ఇప్పుడు ల్యాండ్ ఎక్కడుంది? మంచి సారవంతమైన భూమి భూస్వాముల చేతులలో ఉంది. సాగు భూములు, సారవంతమైన భూమి ఏమో ఫారెస్ట్ కింద ఉన్నది. ఇక 100 ఎకరాలు 1000 ఎకరాలు వాళ్ళకే ఉన్నది, మిగతా ప్రజలకు లేదు. కాబట్టి ఈ చేసే పోరాటం అంతా భూమి కోసమే. అట్లా ఈ కట్టెలు కొట్టుకొని అమ్ముకుంటే కూడా మేము చెప్పినాం, మీరు కట్టెలు కొట్టుకొని ఉన్న రోజులు అమ్ముకుంటారు, తర్వాత ఎట్లుంటుంది, ల్యాండ్ కొట్టారు దున్నుకొని బతకాలని చెప్పినాం. అవును, అట్లా చేసిర్రు. ఓకే, పోడు భూములు కొట్టిర్రు ఫారెస్ట్. మీరు భూములు పంచారు, సంతోషం. కానీ మరి రిజిస్ట్రేషన్ భూములు వాళ్ళకి ఏం చేసుకుంటారు? ప్రభుత్వం ఎప్పటికైనా ఆక్యుపై చేసుకుంటారు. అట్లా కాదు, ఇప్పుడు కడుపు మారుతుంది కాబట్టి మనకు పంట పండితే చాలు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏం చేస్తుంది? ఎన్ని రోజులు బతుకుతున్నాం మనిషి? ఇక్కడ ఉపాసం ఉంటున్నాం అంటే ఇంకా రిజిస్ట్రేషన్లు ఏడికెళ్ళి చేస్తాం? మనది అధికార పార్టీ కాదు కదా. అప్పట్లో ప్రజల కోసం చేసిన మంచి కార్యక్రమం చెప్పండి. మీరు పోలీస్ స్టేషన్ చెప్పారు, అలా కాకుండా ప్రజలకు చేసాం, ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఇవన్నీ మంచి పనులే కదా సార్. చైతన్యం తీసుకురావడం, రాజకీయ అప్పుడు నిర్మాణము కోసము ప్రధానంగా ఇది చేయడం, పల్లెలల్లో ఆర్గనైజేషన్ చేసి పట్టణాన్ని చుట్టుముట్టడం, ఇది రాజ్యాధికారం కోసం చేసిన పని. కానీ అది ఈ నిర్బంధం వల్ల విఫలం అయిపోయింది. భీమగల్ తర్వాత ఎక్కడ చేశారు? చిన్నపల్లి జ్యోతక్క దగ్గర. జ్యోతక్క ఎన్కౌంటర్ గుర్తుందా మీకు? ఎలా చెప్పండి. జ్యోతక్క అందులో నేను చేసిన నేను, కాకపోతే ఆ శంకరన్న అచ్చుట్ల ఆయన అంటే నేను ఉన్నా. ఆనాడు తెల్లారితే మేము కలిసేది. ఎవరెవరు? ఈ శంకరన్న జ్యోతక్క కలిసేది. మేము ఆ దళమును ఈ దళము. అయితే వాళ్ళు తెల్లారితే కలిసేది. అక్కడ మదనపల్లి ఇక్కడ ఎన్కౌంటర్ కాల్పులు జరిగినట్టు. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతే వాళ్ళు, ఆమె వేరే ఒక్క దిక్కు అయింది అన్నట్టు. అయితే అక్కడ మాడిపల్లి మన కేసుపల్లి దగ్గర ఒక మకశేన్లు ఉంటే ఇక ఒక బండి తెప్పిద్దామని వాళ్ళను పిలిపించిందట. అయితే అందులో నేను లేను, శంకరన్న నేను ఒకకెళ్ళి ఉన్నాం అన్నట్టు. ఇక ఆమె అచ్చుడు పోవుడు చూసి గుట్ట మీదకి వెళ్ళి పోలీసు వాళ్ళు చూసి ఆమెను పట్టుకొని కాల్ చేశారు. ఆయన ఎన్కౌంటర్ జరిగినాకనే గంగన్నను వేశారు. ఆమె ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అందరు లొంగిపోయారు, చాలా మంది వేయరు. పోంగ మేము ముగ్గురేమో చిక్కినాం అప్పుడు. ఎవరెవరు? గంగన్న, నేను, ఇంకో స్వామి, లోకేట్ చందర్ స్వామి, మేము ముగ్గురమే.
మిగిలిపోయారు. ముగ్గురే మిగిలిపోయినా ఒక 2 నెలల దాకా తానం చేయలేము మేము. స్నానం చేయలేదు. చేయలే. ఆడ తానం చేయడానికి పోతే పోలీసు వాళ్ళే మాటేస్తారు. ఎంతకాలం పనిచేస్తారండి పార్టీలో మీరు? నేను ఒక దాదాపు 7 సంవత్సరాలు చేసిన అండర్ గ్రౌండ్లో. ఇంకేమున్నాయి మీకు యాక్షన్ కార్యక్రమాలు? అవి ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో ఉడతాయి అన్నాయి. చెప్పండి. చాలా జరిగినాయి మాకు, ఫైరింగ్లు జరిగినాయి, అన్నీ జరిగినాయి. మీరు ఎక్కడైనా మిస్ అయ్యారా? ఏంటి ఫైరింగ్లా? జరిగినాయి. ఎక్కడ? ఈ మాసారెడ్డి మండలం మద్దికుంటలో జరిగింది నాకు. ఇది బుగ్గ రామస్వామి అని ఆడ మేము ఒక క్లాస్ పెడదామని పోయినాము. అప్పుడు శంకర్ అన్న కూడా ఉన్నాడు, మార్కండ్ అన్న. పోయేసరికి వాళ్ళు వండుకొని ఉన్నారు అక్కడ. ఎవరు? ఆ గుడి వెనక వండుకున్నారు పోలీసులు. రాత్రి పోయి వండుకున్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది. ఇట్లా ఒక ఒర్రే ఉంటుంది, ఇట్లా ఇట్లా వస్తుంది, ఇక్కడ గుడి ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి తవ్వుంటే ఇక్కడ సెంటర్ పెట్టిండు. మేము ఇక్కడికి వచ్చేసరికి అక్కడికి వెళ్ళి చూసినాం, ఎవరు ఉన్నారు ఇక్కడ. పొద్దున్న అంటే ఒక 6 గంటలకు ఏముంది, తుపాకి ఉంది ఆయన తడ. తుపాకి ఉన్నది ఆయన తడ, మనిషి ఉన్నాడు అంటే మరి ఎవరు వాళ్ళు మనిషి? మనకు తుపాకి ఉన్న వాళ్ళు అయితే మన వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ, మనమే ఇచ్చుంటాము అనుకునేవాళ్ళం. ఆయన ఇక అందరం లైన్ పొజిషన్ తీసుకున్నాం, డౌన్ పొజిషన్ తీసుకొని మొత్తం ఫైర్ చేసినాం. ఫైర్ అంటే ఫైర్ చేస్తే అయితే అక్కడ ఉన్న సెంటర్ ఏం చేసిండు, అక్కడికి వెళ్ళి ఇట్లా వస్తున్నాడు అంటారు. వీళ్ళని లేపడానికి ఇట్లా వస్తుండు. వాడు ఇక్కడికి చేరకముందే మేము ఫైర్ చేసినాం అంట. ఇక మొత్తం వాడు ఉరికారు. ఉరుకుడే ఒకడే. ఇంకా బాగా గుర్తుండిపోయింది. చాలా ఉన్నాయన్న నడుస్తాయి. మళ్ళా నెక్స్ట్ సంవత్సరం మళ్ళా ఆడనే జరిగింది, గుడి దగ్గరే. అదే ఇక గుడికి కొంచెం దూరంలో. ఇప్పుడైతే జరిగింది ఏప్రిల్లో జరిగింది, మళ్ళీ ఏప్రిల్లో జరిగింది. మేము అక్కడ గిద్దె నుంచి ఇటు మధ్యకుంట వస్తున్నాం. అక్కడ గుట్ట మీద ఇటొక్క బాచి అటొక్క బాచి వేసిరు అంట. వాళ్ళు మాట వేస్తే ఇక మన వాళ్ళేమో ముర్రి పనులు చంపుకుంటారు. మా దగ్గర అన్నం ఉన్నది రాత్రిది, నైట్ది. అయితే ఇక్కడికి కరెంట్ కడ తిందామని అనుకున్నాం అన్నట్టు, పొద్దున నాస్తా తరగ. అట్లా వస్తున్నాము. ఒక 50 గజాల దూరంలో నేనున్నా, పైలట్ బ్యాచ్. తర్వాత వాళ్ళు వెనకకు ఉన్నారు, మన వాళ్ళు అంతా ముర్రి పనులు తెంపుకుంటారు. 7 గంటలకు వార్తలు వస్తున్నాయి అంట. అప్పుడు చిన్నవి ఒక రేడియోలు ఉంటుండే, 9 బింది సోనీ రేడియో, వార్తలు వింటారు. వాళ్ళు ఇక్కడికి వెళ్ళి చుట్టని ఇక్కడికి వెళ్ళి ఫైర్ చేసారు. ఇక్కడికి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి వచ్చింది. అక్కడికి వెళ్ళి అన్నిట్లలో ఎక్కడో అక్కడ ఉరికిరు. కొందరి తుపాకులు పోయినాయి. ఒక 3 తుపాకులు ఇడిచిపెట్టారు మన వాళ్ళు. అలా మీకు 7 సంవత్సరాల పార్టీలు ఉన్నారు కదా, ఈ సిర్నాపల్లి, నిజామాబాద్ ఇవన్నీ కూడా చేశారు. మెదక్లో రామాయంపేట ఒకటి. ఈ రామాయంపేటలో నేను చేయలేదు, మేము యాక్షన్కి అయినాం అక్కడికి. అదే యాక్షన్కే, అది ఎల్లారెడ్డి ఏరియాకి వస్తుంది. ఎల్లారెడ్డి. ఈ ప్రాంతంలో ఎవరు ఏ పోలీస్ ఆఫీసర్ ఉంటే బాగా గట్టిగా పనిచేశారు, వీళ్ళతో ఉంటే మన కార్యక్రమాలకు అడ్డుకుంటారని భావించారు? ఇప్పుడు మీనా ఉండే, ఎస్పీ మీనా, ఆర్పి మీనా. నిజామాబాద్. అవును. అప్పుడు శంకరన్నకు ఆయనకు పడకపో, శంకరన్న ఏరియాకి వచ్చిందంటే బాగా మంది పోలీసు వాళ్ళని దించింది ఆయన. ఓకే. ఆర్పి మీనా ఒకరు, ఇంకా ఆయననే బాగా ఇది చేసిందంట. అయితే నేను సరెండర్ అయినప్పుడు సురేంద్రబాబు ఎస్పీ కరీంనగర్లో అక్కడ సరెండర్ అయినప్పుడు ఈసారి అక్కడ ఉన్నాడట, మెదక్లో ఉన్నాడట, నాకు తెలియదు. అయితే పోడుతోనే ఏం లచ్చయ్య బాగున్నావు అని అన్నాడు. లచ్చయ్య బాగున్నావు అంటే బాగున్నా సార్ అన్న. ఇట్లా ఏమనిపించింది, ఎందుకు వచ్చినావు అని అన్నాడు. ఇక రావాలనిపించి వచ్చినా సార్ అని నేను అన్నాను. రామాయంపేట మీరే చేసారు కదంటే మేమే చేసినాం సార్ అన్న. ఎందుకు చేయవలసి వచ్చిందని అడిగితే పేపర్స్ కోసం చేసినావు అని చెప్పి. అప్పుడు నేనే ఉన్నా అక్కడ అన్న, అట్లా తెలుసు. సురేంద్రబాబు అడిగారా మీకు? నేనే ఉన్నానని చెప్పారు ఆయన? అడిగిండు, నవ్విండు. ఏమన్నారు దానికి? ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఇట్లా మాకు వెపన్స్ కావాలి అని చేసినాము. అంటే ఎన్ని గంటలకు చేసినట్టే 2 గంటలకు అని చెప్పిన.
సరే పర్వాలేదు అన్నాడు. ఈ విలేకరులకు చెప్పిండు, ఇతను రామాయంపేటతోని పోలీస్ స్టేషన్తోని నాకు అలా సంబంధం ఉంది, వీళ్ళే కామారెడ్డి నుండి కీలక పత్రం వాయించారు అన్నాడు. అప్పుడు బస్సు వైజాగ్ చేసి తీసుకుపోయాను కదా మేము. ఏ బస్సు? ఇంత దూరం లారీలో పోయిన తర్వాత మళ్ళీ ఒకటి ఉండి రామాయంపేట పోలీసులు బ్లాస్ట్ తర్వాత ఆనాడే మర్నాడా రాత్రి చేసినామా, రాత్రి లారీలో మళ్ళీ వెళ్ళిపోయినామా, లారీలో ఒకటాట ఉన్నాము కామారెడ్డి ఊర్లో. మళ్ళీ సాయంత్రం పోయినాక బస్సు తీసుకొని పోయినాం మేము. ఎక్కడికి? మా ఏరియాది తీసుకుపోయినాం, కామారెడ్డి ఏరియా. అది కామారెడ్డి నుండే పోయినాం, ఆ ఊర్లోకి వెళ్ళే పోయినాం. అక్కడ దించినాం. దించి రాగా అన్న మాకు లేట్ అవుతుంది, మరి డిపోలో మమ్మల్ని అడుగుతారు, మరి మేము ఏం చెప్పుడు అంటే ఎస్ఆర్ మీద మేము రాసి ఇచ్చినాం. గిన్ని గంటల నుంచి గిన్ని గంటల వరకు మేమే అవసరాల రీత్యా వాడుకున్నాం, ఇలా ఏమన్నదని రాసి ఇచ్చినాం. అది డైరెక్ట్గా దాంతో అంతే తెలిసిపోయింది. ఎక్కడ దించారు అంటే ఇక్కడ పొలం కావాలని. అక్కడ బస్సు దిగడం వల్ల మరి మీ లొకేషన్ తెలిసిపోద్ది కదా. తెలిసి వాళ్ళు చెప్పమన్నారు, కానీ వాళ్ళు చెప్పేసారు. చెప్పమేమన్నారు, చెప్పేసారు వాళ్ళు. మరి వెంటనే పోలీసులు వచ్చారు అక్కడికి? ఫుల్ పోలీసులు వచ్చారు, వెళ్ళారు వచ్చారు. కానీ ఇక మేము గెరీల పద్ధతిలోనే ఉంటుంది. చిన్న ఊహంతో పెద్ద ప్లాన్. మేము జంగల్కి ఉండలే, అలా వచ్చిన జంగల్కి వేరు. అంటే మీరు పనిచేసిన ప్రాంతంలో ఏది ఎక్కువగా మీకు ఇబ్బంది పట్టే ప్రాంతం? ఇబ్బంది పడ్డారు అక్కడ పోలీసుల నిర్బంధం, ప్రజల సహకారం లేకపోవడం? అది ప్రజల సహకారం అంతటా ఉంది, కానీ నిర్బంధము ఎక్కువ ఏంది అంటే ఈ సిర్నపల్లి, ఈ కామారెడ్డి ఏరియాలో సిర్నపల్లి, ఉప్పలవాయి, ఈ డిచ్పల్లి ఇవన్నీ నిర్బంధం. ఎందుకంటే హైదరాబాద్కి వెళ్ళి వచ్చి అక్కడ దిగుదురు పోలీసు. అవును, డిచ్పల్లికి వచ్చి అక్కడ దిగుదురు, జంగల్లో తిరుగుదురు, తిరిగి మళ్ళీ పోయి మళ్ళీ ఎక్కి మళ్ళీ కామారెడ్డి రావాలి. కామారెడ్డి, ఎల్లారెడ్డి ఇవన్నీ కూడా గాంధారి, అవి అటు ఎల్లారెడ్డి ఏరియాకి వస్తాయి. కానీ అప్పుడులో సిరిసిల్ల ఆ ప్రాంతంలో జనశక్తి కూడా ఉంది కదా, మరి వాళ్ళకి మీకు పడింది కదే. అప్పుడు ఇక అది గ్రామాలల్లో మిలిటెంట్లతో వచ్చిన లేదు. నువ్వేందంటే నువ్వేంది ఇట్లా ఈ రకంగా రావడం జరిగింది. మళ్ళీ వాళ్ళు కూడా కొద్దిగా మాకు అన్నం పెట్టిన వాళ్ళను వాళ్ళు కొట్టిరు, వాళ్ళకు కొడితే వాళ్ళను మేము కొట్టినవి అట్లా జరిగింది. ఎక్కువ మరి ఎల్లారెడ్డికి ఆ ప్రాంతం వచ్చేవారు కదా గాంధారి అటు? మీరు మేము లేదు, అట్లేదు. అటు మీరు పనిచేసే ఈ కార్యక్రమంలో ఎప్పుడైనా బాధపడ్డారా? ఎందుకు చేస్తున్నారా ఇవన్నీ? లేదు ప్రజల కోసం చేస్తున్నాడు సంతోషపడ్డారా? బాధ ఏం పడలే, ఇక అది అట్లా అలవాటు అయిపోతుంది కదా. కానీ ఎప్పుడు అమ్మా నాన్న గుర్తురాలేదు మీకు? వస్తారు కానీ ఇక మనకు అంత పోయేంత ఉండదు కదా నిర్బంధంలో. ఇక అమ్మ నాన్న కంటే ఇలా ప్రజలే ఎక్కువ ఇది చేస్తారు కాబట్టి అది వస్తుంది. అటు పోయినప్పుడు ఎప్పుడు చూస్తాం అంతే. ఇప్పుడు చూసారా అమ్మ నాన్ని? వాళ్ళ వెనక్కి రమ్మని చెప్పలేదా? ఎందుకంటే మీరు అడవిలో ఉంటారు, మీ తల్లిదండ్రులు పోలీసులు తీసుకెళ్లి చిత్రం తీసి పెట్టేవారు అప్పుడు. మరి ఆ ఇబ్బంది ఎదురులేదా మీకు? మా తల్లిదండ్రులు అయితే ఇబ్బంది పెట్టలేదు. అప్పుడు ఆ సంవత్సరము అప్పుడు మేము చేసినప్పుడు ఎవరి తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే మేము కూడా అప్పుడు మరి ఇక్కడికి వెళ్ళి పోలీసు కానిస్టేబుల్గా చేస్తారు కదా, వాళ్ళని కూడా మేము ఇది చేస్తామని చెప్పి చేసినాం. అప్పుడు ఇబ్బంది ఏం పెట్టలేదు. అయితే ఈ అజ్ఞాతంలో ఉన్న వాళ్ళ కోసం ఏం పెట్టలే, కొంతమందికి పెట్టిరు. అంటే అచ్చుడుపోడు అయితే బాగానే పెట్టిరు అన్నట్టు. ఇప్పుడు 4 సార్లు వచ్చిపోతే మీ వాడు వచ్చిండని పట్టుకుందరు, అట్లా వాళ్ళకు బాగా ఇబ్బంది అయింది. అంటే మనము పోయినామంటే రాలేదు. మా నాన్న చనిపోయిన తర్వాత ఒకసారి వచ్చిన నేను, అయితే ఎప్పుడు 3 సంవత్సరాలకు వచ్చిన నేను. ఈ మా వాళ్ళని చూసి పోయినా, మీటింగ్ పెట్టినాం అక్కడ. అడిగిరట్ట మా వాళ్ళని, మీ అమ్మ మీ కొడుకు వచ్చిండట కదమ్మా అంటే వచ్చిండు పోయిండని చెప్పిరంట. ఇంకా వేరే వాళ్ళను కూడా అడిగిరు అన్నారు, మీ చిన్న పెద్ద ఎట్లా ఉంటారు కదా, మీ
ఇట్లా మీ కూడా వచ్చిండట కదా అంటే వచ్చిండు సార్ వచ్చిండు నిజామాబాద్ లో శంకరానికి ఆర్పి మీనాకి పడింది కదా. ఇక ఆయనే మాట్లాడరు అన్నట్టు అప్పుడు. శంకరన్ వచ్చారంటే ఆర్పి మీనా ఇప్పుడు నిజామాబాద్ డిస్టిక్ శంకరన్ వచ్చిండని అలాగ తెలిసింది అనుకో, తెలిసినప్పుడు ఆ ఫోర్స్ ఎక్కువ దించుంటారు. ఎందుకు శంకరన్ ఎందుకు అంత భయం? భయం అంటే ఇక నక్సలైట్లు పోలీసు